మన తాత ముత్తాతలు మనకి ఒక స్థలము, పొలము, భవనము కొని ఇచ్చారు. దాని మీద అద్దెలతో బ్రతుకుతాం. లేకపోతే దాని మీద వచ్చేటటువంటి ఫలసాయంతో బ్రతుకుతాం. అలాగా మనకొక జీవనోపాధి అన్నటువంటిది అలవాటు చేశారు. అలాగే ఆ భూమి ధర పెరుగుతా ఉంటది కాబట్టి అంత ఆస్తిపరులం అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది నాలాంటోడికి అవకాశం లేదు గానీ, ధనవంతుల కుటుంబాలలో ఇది ఒక అవకాశం. అయితే ఆ భూముల్ని తెగ నమ్ముకుంటే అంటే తాత ముత్తాతల నాడు 5,000 10,000 ఎకరం తీసుకుంటే ఇవాళ రోజున 5,00,00,000 10,00,00,000 వచ్చిందని అమ్మేసుకునేసి విందులు వినోదాలు గొప్పగా చూపించుకోవచ్చు. అసలు వాడికేంట్రా అని అనిపించుకోవచ్చు. కానీ మన తర్వాత తరానికి మనం ఏమిస్తున్నాం? ఏమీ లేకుండా నడి రోడ్డు మీద నుంచోబెడుతున్నాం. ఆ డబ్బులతో వ్యాపారం చేస్తే రూపాయలొస్తాయి. అలాగే వ్యాపారం చేయకుండా ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. తర్వాత ఆస్తులేముండవు. ఇది సహజంగా పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దరికము, బాధ్యత, మాకు భవిష్యత్తు, విజను ఉందనే వాళ్ళకి తెలీదా? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో భూములు చంద్రబాబు గారు కొనిపెట్టలా, ఎన్టీ రామారావు గారు కొనిపెట్టలేదు, రాజశేఖర రెడ్డి గారు కొనిపెట్టలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కొనిపెట్టలేదు. గతంలో ఉన్నటువంటి పాలకులు భూములు కొన్నారు, భూములు ఉన్నాయి వాటికి. తీరా చూస్తే ఆ భూముల్ని ఇప్పుడు గనక లూలు మాల్ అనేవాడు ఒక షాపింగ్ మాల్ పెట్టుకుని 100 గుమస్తా ఉద్యోగాలు ఇస్తాడంటే ఏకంగా 600 కోట్ల విలువైన భూమి ఇచ్చేస్తున్నారు విజయవాడ బస్ స్టాండ్. ఒకప్పుడు విజయవాడలో ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండే ఇచ్చేయడానికి సిద్ధపడితే చైనా మార్కెట్ అని, ఆ తర్వాత జగన్ వచ్చి అది క్యాన్సిల్ చేసి అంబేద్కర్ విగ్రహం పెట్టారు. దాన్ని తిట్టిపోస్తున్నారు కానీ ఆస్తి ఇప్పటికీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల దగ్గర ఉన్నటువంటి భూముల్ని ఇచ్చేస్తారట. దానికి మళ్ళీ ఒక పోచుకోలు కబుర్లు, భూములు మావి, వ్యాపారం మీవి, పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు భూములు కేటాయింపు, 6 పట్టణాభివృద్ధి సంస్థలు 685 ఎకరాలు సిద్ధం, ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తున్న పురపాలక సంస్థ శాఖ. అనంతపురంలో 229 ఎకరాలు, తిరుపతిలో 167 ఎకరాలు, కడపలో 114 ఎకరాలు, కాకినాడలో 31 ఎకరాలు, పలమనేరులో 76 ఎకరాలు, రాజమహేంద్రవరంలో 66 ఎకరాలు. నాకు అర్థం కాలేదు. ఓ పక్కన సంపద సృష్టి మేము చేస్తాం అంటారు. సంపద సృష్టి అంటే అమ్ముకోవడమా? పీపీపీ పేరుతో ఎవడికో 99 ఏళ్ళకి 33 ఏళ్ళకి లీజుకి ఇవ్వడమా? నువ్వు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి కార్పొరేషన్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడ వస్త్రలతే ఉంది, కాళేశ్వరం మార్కెట్ ఉంది. షాపులు అద్దెలే కదా, ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది అద్దె పెరుగుతుంది, డబ్బులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం. ఆ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం తరపున చేశారు కార్పొరేషను. అట్లాగే చేసుకోవచ్చు కదా వీళ్ళు. షాపింగ్ మాల్సే కట్టించండి మీరు, లేకపోతే షాపులే కట్టించండి మీరు. అట్లా కట్టిస్తే నెల నెల ఆదాయం వస్తుంది. ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో దాని మీద అప్పు తీరిపోతుంది. ఆ తర్వాత ఆస్తి మనవశం అవుతుంది. అదే పీపీపీ అయితే వాడు ఏనాటికి మనకివ్వడు. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంది, దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ది వెనక్కిస్తున్నారు వాళ్ళు. లయోలా కాలేజీ ఇది గతంలో ప్రభుత్వం కేటాయించింది, అదేమన్నా వెనక్కిస్తున్నారు వాళ్ళు? ఎవరది? పీపీపీ అంటే అట్లా లీజులు 100 ఏళ్ళు 110 ఏళ్ళు అంటే వాడికి రాసి పెట్టడం, దోచిపెట్టడమే. ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా? దీనివల్ల ఏమన్నా ఉపాధి అవకాశాలు వస్తాయంటే అది శుభ్రంగా ప్రభుత్వం పెట్టిస్తే ఉపాధి అవకాశాలు వస్తాయా? వాడెవడో ప్రైవేట్ వాడు దాన్ని లీజుకి తీసుకుంటాడు, ఏం చేస్తాడు? సంపాదించుకుంటాడు దాని మీదన, వాడు అమ్ముకుంటాడు దాన్ని. ఎలాగెట్లాగా? అసలు ఎందుకు ఇట్లా దోచిపెడుతున్నాం మనం? ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా?